హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ రథ సప్తమి. ఈరోజు రథ సప్తమి కదా, మా అమ్మ కూర చేస్తుంటే 8 చిక్కుడుకాయలు తీసుకొని దాంతో రథాన్ని ట్రై చేశాను. అండ్ మీకు తెలుసా ఈరోజు ఎందుకు రథ సప్తమి అని అంటారు? కథ చెప్తాను, వినండి. పూర్వం కశ్యపుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 13 భార్యలు. ఆ 13 భార్యల్లోని ఒకరు అతిథి. ఆ అతిథి కుమారులు దేవతలు, వారిని ఆదిత్యులు అని కూడా పిలుస్తారు. మరొకరు దితి కుమారులు రాక్షసులు. మిగతా దేవతలు అందరూ రాక్షసులు పడలేక అదితి ఇంకా కశ్యపునికి ఈ సమాచారాన్ని తెలియజేస్తారు. ఈ ధర్మాన్ని కాపాడడానికి అతిథి తన భర్తతో కలిసి సూర్యభగవానుడికి తపస్సు చేస్తుంది. ఆ తపస్సును మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. ఆ వరంగా ఆ సూర్యభగవానుడు తన సంతానంగా వచ్చి ధర్మపాలన చేయాలని తను కోరుకుంటుంది. తన కోరిక మేరకు సూర్యుడు తన గర్భంలోని 1000 ఏండ్లు ఉంటాడు. ఆ సూర్యుడు పుట్టినప్పుడే 4 చేతులతో పుడతారు. మాఘ శుక్ల సప్తమి రోజున సూర్యుడు జన్మిస్తారు. ఈ రోజున తన 7 గుర్రాలు ఉన్న రథం ఎక్కి ధనస్సు పట్టి రాక్షస సంహరణ చేస్తాడు సూర్యుడు. అలానే ఈరోజే మళ్ళీ తన లోకానికి తిరిగి వెళ్తారు. అందుకే ఈరోజు చాలా పవిత్రమైన రోజు రథ సప్తమి. అలానే ఈరోజు కోనేటిలో స్నానం చేస్తే మంచిదని అంటారు. ఎందుకో తెలుసా? ఈరోజు సులక్షణుడు అనే రాజుకు 100 భార్యలు ఉంటారు, కానీ ఆయనకి సంతానం లేరు. అందుకని నైమిషారణ్యానికి వెళ్తారు. అక్కడ ఉన్న మునులను అడగగా వాళ్ళు ఒక ఫలాన్ని ఇస్తారు. ఆ ఫలాన్ని భోజనం చేశాక తినమంటే అత్యాశతో చివరి భార్య ముందుగానే తినేస్తుంది. తను కొన్ని రోజులకు గర్భవతి అవుతుంది. ఇది రాజుకు తెలిస్తే ఏమవుతుందో అని భయపడి అడవులకు పారిపోతుంది. కొన్ని రోజులకు ఆమె చనిపోతుంది. ఆ బాలుడు అనాథగా పెరుగుతాడు. తులసి మొక్కకు రోజు పూజలు చేసుకునే ఉన్నాడు. ఒకరోజు ఆకాశవాణి ఆ కోనేరులో స్నానం చేయమని చెప్తుంది. అలా చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ధర్మపాలనకు తను ఉండాలని చెబుతాడు. సులక్షణుడికి ఈయనే ఆ కొడుకు అని తెలిసేలా చేస్తాడు. ఈ రథసప్తమి రోజున కోనేరు స్నానం చేయడం వలన ఈయనకు తన రాజ్యస్థానం దక్కింది. చూసారా, ఈ కోనేటిలో ఈ రోజున స్నానం చేయడం వల్ల ఎంత పుణ్యం దక్కిందో. మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు ఇలాంటివి ఉన్నాయి.